పిల్లల ఆరని దానములు కట్టింది దాచోళ్ళ నెత్తిలో పెట్టింది बताई अरे अल्लनीरडी జ్ఞానింద నారి కేల తోటలకి తిరిగిన అడవిలో తోటలంతా తిరుక్కుంటూ పిల్లగాడ మేము కనక ముందు కాదు మా మామయ్య పాపం దూరం కావాలంటే ఈ పండ్ల తోటలు పెట్టి ఈ పక్షులు దారిగా ఈ పక్షుల దయ వల్ల మీరు నా గర్భాన జన్మ ఎత్తిలేరు దాశోడు దానం వస్తారు ఎన్ని పనులున్నా ఎన్ని ఫలములు ఉన్నా నా చేతి బుక్కడన్నా వినాలి పక్షులు ఈ తల్లి పండ్ల తోటలని తిరిగి చూసుకుంటూ వస్తా అంటే ఇప్పటికప్పటికంటారు పంతం పడిపోయే కాడికి పాదం నడిచిపోతుందో అంటారు ఏయ్ రాను రాను ఆ తోటల్లో వాళ్ళు ఎక్కడా మాట్లాడని పిల్లలు ఒక చెట్టు కిందకి వచ్చినాక అమ్మ మాకు ఆకలి అవుతాను అన్న ఎన్ని పనులు తిన్నా ఆ చెట్టు కిందకి వచ్చినాక ఇప్పటికప్పటికంతా చెడు గంటలు దొరుకుతుంది మామూలుగా అరే కేసీఆర్ నువ్వు నేను నొల్లి పెట్టినాకు ఓడితే నేను మాట్లాడద్దుగా అయితే అలనాడు ఆ పిల్లలకు ఆ చెట్టు కిందకి వచ్చినాక ఆకలి కలిగింది ఎందుకయ్యా అక్కడ ఒక ఇరుపు అనేది ఉంటుంది ఇరుపు మలుపు అంటారు ఆ చెట్టు కిందకి వచ్చిన వాళ్ళ పిల్లలమ్మ ఆకలి అన్నప్పుడే తల్లి పేగులు దొరకపోయినాయి అయ్యో పిల్లలు ఆడరండు అని తొడ మీద కూర్చుని పెట్టుకున్నది మొత్తం అంత గిన్నెలో పగడం అంత సర్ది పెట్టుకొని వచ్చిన ఆ గుణవంతురాలైనా గుణసుందరి దేవి అష్టకంకణాల చేతారులు వెళ్ళి అన్నం కలిపి పిల్లలారా తిను అని తొలి బుక్క బిడ్డకు తినబెట్టింది మలిబుక్క కొడుకు తినబెట్టబోతుంది ఆ చెట్టు మీదనే వీళ్ళు కూర్చున్న చెట్టు మీద ఒక గూట్ల పక్షులు అలికి నిలబడతారు వాటికేమో లొల్లు పక్షులకు కూడా లొల్లి ఉంటుందా పక్షులు ఏ గూట్ల లేని అల్లరికి గూట్ల అవుతుంది ఏంది అని అనుకున్నది కానీ ఆ చెట్టు పైకి చూడలే పిల్లలు ఆకలి నేను ఆకలన్న పిల్లలకు అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారు ఆ గూట్ల జరిగేది ఏంటిదయ్యా ఆడపక్షి మగపక్షి కాపురం పొందిన గూడది కాపురం పొందిన పక్షులు ఏమి చేసినాయి ఆడపక్షి గుడ్డు పెట్టి గుడ్ల మీద పొదిగి పిల్లలు చేసింది పిల్లలు చేసినాక పక్షికి బాలంత రోగం వచ్చింది బాలంత రోగం వచ్చిన పక్షి ప్రారంభం ఇద్దరి పొత్తులు ఈ పిల్లలకి అన్నము గాని ఈ పిల్లలకు అన్నం పెట్ట నేను నోసుకోలేదు నువ్వే అని ఆ పక్షి బాసల్లా ఆడి పక్షి మగ పక్షికి పిల్లలు నొప్పి చెప్పి గూట్లకెళ్ళి గూటి కింద పడి విల 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 ఆడి పక్షి ప్రారంభించింది మగ పక్షి ఉన్నది రెండు పిల్లలు ఉన్నాయి ఆ పిల్లలు వదిలిపెట్టి తల్లి ఆ గుణసుందరి ముందు పడ్డప్పుడు గుండెల దడ్డు అన్నది ఆడపిల్లకి అయ్యో పాపం అని ఆ గూట్లో చూస్తే కళ్ళు తెరవని పిల్లలు అయ్యో తల్లిని పోగొట్టుకున్న పిల్లల గతి అంది పిల్లల మీద ప్రేమ తీరని తల్లి మరణమైపోయే నీ పిల్లలు అత్యంతకున్నదో ఒక అత్యంతకున్నదో బిడ్డ అని బాధపడి చచ్చిపోయిన పక్షిని ఆ పుల్ల ఈ పుల్ల ఎండు పుల్ల లేని కాలేసి మళ్ళా తెల్లవారి పక్షులకు దారి పట్టుకొని ఆ చెట్టు కిందని కూర్చుంటుంది గుణసుందరి పక్షి పిల్లల సాధన సాధకపోవునా అని అటే కన్నేసి ఆ పిల్ల గుణసుందరి అది మగ పక్షి పిల్లలు ఎట్లా సాగుతుందో చూస్తుందమ్మ రోజు వయసు
చెదలేరుకి వచ్చి పిల్లలు వదిలిపెట్టింది. 2వ రోజు అయింది, చెదలేరుకి వచ్చింది, పిల్లలు వదిలిపెట్టింది. 3వ రోజు కూడా పోయి అగో పక్షులకు పిల్లలకు తల్లి తండ్రి సాదుకుంటా అంటే అయ్యో పాపం సూచిన తల్లి లేని పిల్లలకు తండ్రి తల్లిని సాదుకుంటాను అనుకున్నా. 4వ రోజు నాడు దాని కొరకని బయలుపోగా ఆ పక్షికి మరో పక్షి ఆడిపక్షి ఎదురయ్యి ఒంటరిగా ఎదురైనప్పుడు అయ్యో నువ్వు ఒక్కటివే వస్తాను అని ఆడిపక్షి మందలిచ్చి మగ పక్షిని అడిగింది. నా భర్త నా భార్య చచ్చిపోయింది, నన్ను ఒంటరివాన్ని చేసింది, మరి నువ్వెందుకు ఒంటరిగా వస్తాను అని అంటే నా భర్త చచ్చిపోయి నన్ను ఒంటరిదాన్ని చేసిండు అని ఆడిపక్షాన్ని. మరి మనం అటువంటి మాత్రం తెచ్చి పెట్టేటోళ్ళు నీకు లేరు, వండి పెట్టేటోళ్ళు నాకు లేరు, ఇద్దరం ఎక్కువైదాము అనుకుంది. మగపక్షి ఏమనుకున్నది, కన్నపిల్లలు ఆదికొచ్చి మరి నా భార్య నేను కలిసి కాపురం చేసిన 2 పిల్లలు రెక్కలచ్చేదాకా సాధుడు నా ధర్మం. పక్షి భాష పక్షికే ఉంటది, పక్షి ప్రేమ పక్షికే ఉంటది, పక్షి పగ పక్షికే ఉంటది. తల్లులారా నీ బాధ్యత నా బాధ్యత కాదు అనుకున్న 2 పక్షులు ఏకమైంది. జంటగా చూసింది కుల సుందరికి. జంటగా వచ్చిన పక్షి తల్లిని తెచ్చిపెట్టింది మగ పక్షి. మరి పిల్లలు ఎత్తదాడుతుందో చూస్తారని నా తల్లి ఎప్పుడైతే ఆ చెట్టు కింద కూర్చుండి ఆ గుంటి వైపు చూస్తాన్ని. మగపక్షి పొలవారు తిరిగినప్పుడు ఆడిపక్షి ఇంటి కాపలా కాసేది పక్షి పాడుపడి ఏమి చేస్తానయ్యా ఏమన్నా చేస్తే మొదగాలు పిల్లలకు నిలబెడతాడు కానీ నన్ను వినవనిస్తాడా? ఈ పక్షి పిల్లల ప్రాణం తీసిందని కావాలనుకుంటాను మనసులో. తల్లిని కాలేసిన కట్నంలో బొగ్గు పిల్లలు లేరు కట్టాలి. బొగ్గు పిల్లలు ఎందుకు ఏరుతాందిరా అనుకున్నది తల్లి. బొగ్గు పిల్లలు పట్టుకొని పోయింది, కూటి మీద కాలిందమ్మ. కళ్ళు తెరవని పిల్లలు తల్లి సచ్చింది తెలియదు, మరవన్న తల్లి వచ్చింది తెలియదు. ఇన్ని రోజులు బట్టి తండ్రి సారు తండ్రన్న సంగతి తెలియదు. తండ్రి పక్షి గూటి మీద ఆడినప్పుడు నోరు తెరిస్తే నోట్లో దాన పెట్టేది కదా, ఆ ప్రకారంగా నోరు తెరిచిన ఈ పక్షి బొగ్గు పిల్లలను నోటికి అందిస్తుంది. అయ్యా ఆడవిలో గుణసుందరదేవి కళ్ళారా చూసింది. అయ్యో అయ్యో ఓ బిడ్డ అవి తినద్దే, అవి తినేది కాదు అని తల్లి మొత్తుకుంటే వాటికి ఏమన్నా అర్థం అవుతుందా? వాటి భాష వాటికి ఎరుక, వాటి భాష అయినా రెక్కలొచ్చిన పక్షికి ఎరుక. కన్ను తెరువని పిల్లల అంగిళ్ళు తాకుతే బొగ్గు పిల్లలు పెట్టి బొగ్గు పిల్లలు మింగి అట్లా వాడి ప్రాణం పోలేదు. పిల్లలు పాడువాడు ఇటు ప్రాణం పోకబా నేల మీదకి వచ్చి కలుగురాలను నవ్వుకొని ఎరుకుంటాను. పలుగురాలు నేర్తాను ఏంటి అనుకున్న సుందరం చూస్తాను. పలుగురాలు కొంట పోయిన ఒకటి కనిపిస్తాను. వద్దు బిడ్డ వద్దు వద్దే బిడ్డరారా కిందుని మొత్తుకుంటే ఎవరు అనిపిస్తాడు తీరుస్తుంది. దాని కొరకు తిరుగుతాడు. అయితే ఆ పలుగురాళ్ళను ఏరుకొచ్చి నోటిస్తాను. నాయ కాదరా పిల్లలు ఆగరా, అందరికంటే చిన్న పోరి మళ్ళీ మరి ఆ తల్లి మొత్తుకుంటూనే ఉన్నది. పలుగురాలను తెచ్చి పిల్లల నోటికి అంద చేసింది. పలుగురాళ్ళు కూడా దానే అనుకోని మింగిన ఇది దాని కాదు, మేము ముఖ్యది కాదని వాటికి ఏమేరిక అట్లా కూడా వాటికి ప్రాణం పోలే. ఆ పిల్లలు పాడుపడని పల్లెరులో పాడిపోయి పల్లెరు కాలేరు కత్తందయ్యా. పల్లెరు కాలేరుకొచ్చి 2 పిల్లలకు చెరువు పల్లెరుగా నోట్లు పెడితే నోరు చాపినా పక్షి పిల్లలు చూడండి పల్లెరు కాయ మింగపోతా అంటే కపల్లానికి తట్టింది. మింగలేక కక్కలేక కక్కలను చూసి బయట పడతలేదు, మింగల్లా అని చూస్తే బోరిగలకు పోతలేదు. పక్షి పిల్లలు పల్లెరు గాయ నొచ్చుండగా మోసాడుతుందేదా, శ్వాస తిరుగుతుందేదా, గిలగిల గిల 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 గిల
నడు ఇక్కడి పక్షి పిల్లలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ బుర్రాడుతాయి నీళ్ళల్లో చేపలు తీసి గడ్డ మీద ఎత్తే ఎత్త కొట్టుకుంటూ ఆ గుట్లే వాటి ప్రాణం పోతేనే తెలియవు అట్లదన్నాడుతా అంటే చెట్టు కింద సుందరి దేవైనా పక్షి పిల్లలు కూడా అయ్యో బిడ్డలారా నీ తల్లుంటే నీకు బీగా వస్తున్నా నీకు బీగా వస్తున్నా నీ బాధపాటు పడాలి చేరుకున్నమ్మా ఈ బాణం పోతలే పక్షి పిల్లలు పాల్గొడా సౌది పిల్లలు రాగలిస్తారా నా భర్త ఎవరెత్తినే కానీ గిట్టెట్ అయిందని అంటాడు వాటి రంజా పడిపోతాడని కళ్ళతోటి ఆ గుట్లకెళ్ళి గుడి కింద తట్టుగా తంతుంది ఆ పల్లెలు బయటికి తెచ్చి దీనిలో కాంచెల్లి కొంచెం కట్టుకున్నది ఆ పిల్లల ప్రాణం కన్నా దృఢంగా గుణసుందర దేవి కళ్ళకాట ప్రాణాలు తిరిగినాయి పక్షి పిల్లల ప్రాణం పోలేదు ఒక పక్షి పొలమారు తిరిగిరానే వచ్చింది అందరూ ఒక గుమ్మిలుగా మూరట్లయితే చెప్తారా మళ్ళా గట్టిగా పెట్టినావు అయితే